హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒమ్నిషన్ ట్రేడర్ మానవ ఎక్స్‌ప్లనేషన్ సీరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్ 12 ఫోర్త్ సినారియోని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ మన ఛానల్‌కి కొత్త వాళ్ళుంటే ఎపిసోడ్ 1 నుంచి 11 దాకా అన్ని ఎపిసోడ్స్ చూసేయండి. పక్కా ఈ సీరీస్ మీకు నచ్చుతుంది. అండ్ మన పాత సబ్‌స్క్రైబర్స్ అంతా లేట్ అయినా ఈ సీరీస్‌ని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. ఇక నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఈ వీడియో లాగే ఇంకా లాంగ్ వీడియోస్ వస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి 40 మినిట్స్ ప్లస్సే ఉంటుంది. మరి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికొస్తే లాస్ట్ ఎపిసోడ్‌లో సినిమా డంజన్ అనే హిడెన్ సినారియోని మనోళ్ళు కంప్లీట్ చేశారు. మరి థర్డ్ మెయిన్ సినారియో అయితే ఎండ్ అయిపోయింది. అండ్ సినారియో కంప్లీట్ చేసినందుకు 1000 కాయిన్స్ అందరికి గిఫ్ట్‌గా వస్తాయి. ఇంక మొత్తానికి సినారియో కంప్లీట్ చేసేసాంరా బాబు అని అందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అండ్ ఒక్క 10 నిమిషాలు అవ్వగానే వెంటనే మైండ్ పోయి నోటిఫికేషన్ ఒకటొస్తుంది. అందులో సినారియో 4 ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది అని ఉంటుంది. ఇంకా అందరూ అప్పుడే ఇంకో సినారియో వచ్చిందా అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అండ్ జంగ్ యుక్యు ఇంకా స్పృహలోకి రాడు. అప్పుడు డాగ్‌జా జిహేకి వాడు లేస్తేనే పెద్ద తలనొప్పి. వాడి వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, నువ్వు ఇక్కడే ఉండి వాడు లేవగానే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి మిగతా వాళ్ళతో స్టేషన్‌కి వెళ్ళిపోతాడు. అలా స్టేషన్‌కి వెళ్తున్న దారిలో డాగ్‌జా ఇంకా డొక్కబి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, డాగ్‌జా జంగ్‌యుక్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్‌లో జరగబోయే చాలా విషయాల గురించి మాట్లాడాడు కదా! యాక్చువల్‌గా ఆ టైంలో బిహ్యోంగ్ డాగ్‌జా మాట్లాడిన మాటలని మూవీస్‌లో మాటల్ని బీప్ చేసినట్టు సెన్సార్ చేసేస్తాడు. సో, అలా కాన్స్టలేషన్స్ ఎవరికీ డాగ్‌జా ఫ్యూచర్‌లో జరగబోయే వాటి గురించి మాట్లాడినట్టు అస్సలు తెలీదు. సో, సేమ్ ఇలానే జంగ్‌యుక్యు ఒక రిగ్రెసర్ అనే విషయాన్ని కాన్స్టలేషన్స్‌కి తెలియకుండా డొక్కబీస్ దాస్తూ వచ్చాయన్నమాట. అండ్ డాగ్‌జా మాట్లాడిన మాటలు కాన్స్టలేషన్స్‌కి కాదు, తనకు కూడా వినిపించలేదని బిహ్యోంగ్ చెప్తాడు. సో, ఇంతకు ముందులా డాగ్‌జా ఫోన్‌లో టీడబ్ల్యూఎస్ నవల చదువుతున్నట్టు ఎలా అయితే బిహ్యోంగ్‌కి తెలీదో, ఇప్పుడు కూడా సేమ్ అలానే తను ఏం చెప్పాడో బిహ్యోంగ్‌కి వినిపించలేదు. అండ్ ఈ విషయం తెలిసిన డాగ్‌జా అసలు ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎవరు పెడుతున్నారు అని అనుకుంటాడు. అండ్ ట్విస్ట్ ఏంటంటే తన పక్కన ఉన్న హుయువాన్‌కి తను మాట్లాడిందంతా కొంచెం వినిపిస్తుంది. అండ్ దాన్ని బెట్టి ఆ ఫిల్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఓన్లీ కాన్స్టలేషన్స్ డొక్కబేస్‌కి మాత్రమే పనిచేస్తాయి. కానీ తన చుట్టూ ఉన్న మనుషులకి తను మాట్లాడింది వినిపిస్తుందని డాగ్‌జా కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంకా హుయువాన్‌తో తనకి ఫ్యూచర్‌లో ఏమవుతుందో కొంచెం పార్షియల్‌గా తెలుసు అని చెప్తాడు. అప్పుడు వెంటనే హుయువాన్ షాక్ అయిపోయి ఈ విషయం హ్యాంగ్‌సాంగ్ ఇంకా సాంగాకి తెలుసా అని అడిగి ఇదంతా తెలిసిన తనను చంపేయుగా అని డాగ్‌జాతో అంటుంది. దానికి డాగ్‌జా వాళ్ళకేమి తెలీదు. ఓన్లీ నీకే తెలుసు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు నిన్ను చంపుతా అంటాడు. ఏమో ఇలాంటి టైమ్స్‌లోనే జనాలు వాళ్ళ గురించి ఎవరికైనా ఎక్కువగా తెలిస్తే చంపేద్దామని చూస్తారు అని హుయివాన్ అంటే, అలా అనుకుంటే నిన్నెప్పుడో చంపేయాలని డాగ్‌జా జోక్ చేస్తాడు. అలాగే నెక్స్ట్ వచ్చే సినారియోలు చాలా కష్టంగా ఉంటాయి. సో, నువ్వు నాతో ఒక కంపానియన్‌గా ఉండాలి అని హుయివాన్‌తో అంటాడు. అలా వాళ్ళు చంగ్‌ముర్ స్టేషన్‌కి రీచ్ అయిపోతారు. అండ్ అక్కడికి వెళ్ళగానే మనకు తెలిసిందే డాగ్‌జా చేసిన పనికి పిల్డు ఇంకా వాడి గ్యాంగ్ ఎంత సీరియస్‌గా ఉంటారో అని. సో, మనోడు రాగానే వాళ్ళు డాగ్‌జా మీదకి వచ్చి గొడవ పడతారు. అప్పుడు వెంటనే డొక్కవి బిహ్యోంగ్ వచ్చేస్తాడు. సో, బిహ్యోంగ్ ఫోర్త్ సినారియో స్టార్ట్ చేసే ముందు అసలు సినారియో ఎలా ఉంటుందా అని వాళ్ళకి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ మీరు పార్టిసిపేట్ చేసే సినారియోలో మీ ఒక్క స్టేషనే కాదు, దగ్గరలో ఉన్న అన్ని స్టేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ మీరు మిగతా స్టేషన్ వాళ్ళతో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇంతమంది కలిసి ఒక సినారియోలో ఆడాలంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. సో, ప్రతి స్టేషన్‌కి ఆ స్టేషన్ మెంబర్స్‌ని కంట్రోల్ చేసే ఒక లీడర్ కావాలి. సో, నెక్స్ట్ వచ్చే ఫోర్త్ మెయిన్ సినారియోకి స్టేషన్ లీడర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సబ్ సినారియో ఇస్తున్నా. ఇది మీరు ఆడితే నెక్స్ట్ సినారియో మీద ఒక ఐడియా వస్తుంది. ఆల్ ద బెస్ట్ అని చెప్పి బిహ్యోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, గైస్ ఇప్పుడు మనోళ్ళు చంగ్‌ముర్ స్టేషన్‌కి సబ్ సినారియో ద్వారా లీడర్‌ని చూజ్ చేసుకోవాలి. సో, ఇదే ఆ సబ్ సినారియో. స్టేషన్‌కి సెంటర్‌లో ఒక వైట్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్‌ని ఎవరైతే 30 మినిట్స్ లోపు తీసుకుంటారో వాళ్ళు స్టేషన్ లీడర్‌గా ఎలక్ట్ అవుతారు. అండ్ లీడర్‌కి టీమ్‌మేట్స్‌ని కంట్రోల్ చేయడానికి పనిష్మెంట్ ఇచ్చే పవర్ కూడా వస్తుంది. సో, అది మ్యాటర్. ఇంకా ఆ సబ్ సీనియర్ స్టార్ట్ అవ్వగానే పిల్డుగాంగ్ ఎలాగైనా చంగ్‌మురోకి లీడర్ అయిపోదామని ఆ ఫ్లాగ్ కోసం పరిగెడతాడు. అండ్ డాగ్‌జాకి పిల్డుని కంట్రోల్ చేసే పవర్ ఉందని గుర్తుందిగా. సో, ఆ పవర్ వాడి పిల్డు డౌన్ అని కమెంట్ చేస్తే వెంటనే పిల్డు కింద పడిపోతాడు. ఇంక మనోడు పిల్డుని తొక్కుకుంటూ వెళ్లి మరీ ఆ ఫ్లాగ్‌ని తీసుకుంటాడు. అండ్ ఇంకొక 5 నిమిషాల్లో ఆ ఫ్లాగ్ హ్యాండ్ మారకపోతే చంగ్‌మురోకి పర్మనెంట్ లీడర్ అయిపోతావని నోటిఫికేషన్ వస్తుంది. అండ్ పిల్డు తన మనుషులతో డాగ్‌జాని అటాక్ చేసి ఫ్లాగ్ తీసుకుందామని చూస్తే డాగ్‌జా హ్యాంగ్‌సాంగ్‌కి తను సినిమా డంజన్ నుంచి తెచ్చిన షీల్డ్ ఇచ్చి పిల్డు చేసే అటాక్స్‌ని బ్లాక్ చేయమంటాడు. అండ్ పిల్డు అలా అరుస్తూ ఉండేసరికి మళ్ళీ తన అథారిటీ స్కిల్ వాడి పిల్డు నోరు మూయించేస్తాడు. సో, బేసిక్‌గా డాగ్‌జా పిల్డుని ఇలా ర్యాగ్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ డాగ్‌జా అందరితో ఇలా అంటాడు.
మనం మొత్తం 29 మందున్నాం. అండ్ మీలో నాతో పాటు ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి. అండ్ ఎవరికైతే నా మీద నమ్మకం లేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని అంటాడు. అండ్ మనకప్పుడే హుయివాన్ ఇంకా డాగ్‌జా స్టేషన్‌కి రాకముందు ఏం మాట్లాడారో ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. సో, ఏం జరుగుతుందంటే డాగ్‌జా ఫ్యూచర్ సినారియోస్ ఇంకా చాలా ఘోరంగా ఉంటాయని హుయివాన్‌తో చెప్పాడు కదా! అండ్ అలాగే కంపానియన్‌గా ఉండు అంటాడు కదా! సో, హ్యూమన్ మరి ఇన్ని రోజులు మనం కంపానియన్స్ కాదా అనంటే, ఏమో నేను నిన్ను కంపానియన్ అనుకున్నా. కానీ నువ్వు అలా అనుకున్నావో లేదో నాకు తెలియాలిగా. అందుకే ఇలా అంటున్నా అని డాగ్‌జా అంటాడు. మరి నీకు ఫ్యూచర్ తెలిస్తే నేను ఆ ఫ్యూచర్‌లో ఉన్నానా అని హ్యూయాన్ అంటే, అప్పుడు డాగ్‌జా అబద్ధం ఆడకుండా తనకు తెలిసిన ఫ్యూచర్‌లో హుయివాన్ ఎక్కడా లేదని చెప్తాడు. అండ్ ఆ విషయం విన్న హుయివాన్ షాక్ అయిపోతుంది. సో గైస్ ఇక్కడ హుయివాన్ క్యారెక్టర్‌ని ఒక వేరియబుల్ అంటారనమాట. అంటే డాగ్‌జా చదివిన 'టీడబ్ల్యూఎస్‌ఏ' నవల స్టోరీలో యాక్చువల్‌గా తను లేదు. అండ్ అలాగే తనలాంటి వాళ్ళు ప్రెజెంట్ చాలా మంది ఉండొచ్చు. దానికి ఇంకో ఎగ్జాంపులే సాంగా. సో వీళ్ళందరూ వేరియబుల్స్ అనమాట. అండ్ వీళ్ళ వల్ల డాగ్‌జాకి తెలిసిన 'టీడబ్ల్యూఎస్‌ఏ' స్టోరీలో చేంజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మిగతా వేరియబుల్స్ ఫ్యూచర్‌లో ఎదురవుతారు కాబట్టి హుయివాన్‌ని తనతో పాటు ఉంచుకుంటే ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుందని డాగ్‌జా అనుకుంటాడు. మరి కట్ చేస్తే ప్రెజెంట్ సీన్‌కి వచ్చేస్తాం. డాగ్‌జా పిల్లుతో పాటు ఉన్న గ్యాంగ్ మెంబర్స్‌కి నేనేమి రెంట్ తీసుకోవడమో, సర్వైవల్ చార్జెస్ తీసుకోవడమో చెయ్యను. అలాగే మీ మధ్యలో జరిగే గొడవలకి నాకు సంబంధం లేదు. కేవలం మన మీదకి ఎవరైనా బయట స్టేషన్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయితేనే నేను ఇంటర్ఫియర్ అవుతా అంటాడు. సో, నాతో ఈ సినారియోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. అలాగే పిల్డుగాంగ్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు కాబట్టి పిల్డుగాంగ్‌ని విడిచిపెట్టేదే లేదని చెప్తాడు. అండ్ ఫైనల్‌గా ఒక ఐదుగురు స్టేషన్ వదిలి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. అండ్ చివరికి 24 మంది మిగులుతారు. సబ్ సినారియో క్లియర్ అయిపోయి డాగ్‌జా చంగ్‌మున్ స్టేషన్‌కి లీడర్‌గా ఎలక్ట్ అవుతాడు. అండ్ వెంటనే బిహ్యాంగ్ లేట్ చేయకుండా ఫోర్త్ సినారియోని స్టార్ట్ చేస్తాడు. సో గైస్ మెయిన్ సినారియో 4 అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇవే ఆ సినారియో క్లియర్ కండిషన్స్. మెయిన్ సినారియో 4 క్యాప్చర్ ద ఫ్లాగ్. ప్రతి స్టేషన్‌లో ఫ్లాగ్ తగిలించడానికి ఒక ఫ్లాగ్ పోల్ ఉంటుంది. అండ్ ఫ్లాగ్‌ని ఓన్లీ లీడరే పట్టుకోగలడు. మీరు మీ స్టేషన్‌లో ఉన్న ఫ్లాగ్ పోల్‌ని మిగతా స్టేషన్ వాళ్ళ నుంచి కాపాడుకోవాలి. ఒకవేళ వేరే గ్రూప్ వాళ్ళు మీ స్టేషన్‌కి వచ్చి జెండా పాతితే మీ గ్రూప్ మొత్తం వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చంపాలా? లేదా బానిసలను చేసుకోవాలా? అని మొత్తం వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అదే మీరు గనక వేరే స్టేషన్‌లో మీ జెండా పాతితే వాళ్ళ గ్రూప్ మీ కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జెండాని కేవలం గ్రూప్ లీడర్ మాత్రమే పట్టుకోగలడు, పాతగలడు. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో లీడర్ చనిపోతే వెంటనే ఆ ఫ్లాగ్‌ని గ్రూప్‌లో వాళ్ళు ఎవరు పట్టుకుంటే వాళ్ళు లీడర్ అయిపోతారు. అలా కాకుండా వేరే గ్రూప్ వాళ్ళు గాని ఆ ఫ్లాగ్‌ని పట్టుకుంటే మీ గ్రూపు వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. అండ్ టైమ్ లిమిట్ లోపు మీ జెండా చెప్పిన స్టేషన్‌లో పాతాలి. ఒకవేళ అలా జరగకపోతే మీ గ్రూప్ అంతా చచ్చిపోతారు. అండ్ మీకిచ్చిన టార్గెట్ స్టేషన్ చాంగ్‌షిన్. టైమ్ లిమిట్ వచ్చేసి 12 రోజులు. సో గైస్ అది మెయిన్ సినారియో 4. మీకింకా రూల్స్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అన్నీ వినండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఓడిపోయిన వాళ్ళు చనిపోతారని ఎక్కడ లేదు. ఓన్లీ చెప్పిన స్టేషన్‌లో ఫ్లాగ్‌ని పాతకపోతేనే చనిపోతారనుంది. అండ్ ఈ విషయాన్నే మన వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. వన్స్ చాంగ్‌షిన్ స్టేషన్‌ని కంట్రోల్‌లోకి తీసుకున్నాక వాళ్ళని చంపకుండా సినారియో క్లియర్ చేయొచ్చు అని సాంగా అనుకుంటుంది. దానికి డాగ్‌జా ఇలా చావులు లేకుండా ఏ సినారియో ఉండదు. ఇన్‌ఫాక్ట్ ముందు సినారియోల కంటే ఎక్కువ మంది ఈ సినారియోలో చనిపోతారని తన మనసులో అనుకుంటాడు. అండ్ మన వాళ్ళు 2 గ్రూప్స్‌గా డివైడ్ అవుదామని ప్లాన్ చేస్తారు. ఒక గ్రూప్ మన స్టేషన్‌ని డిఫెండ్ చేస్తే, ఇంకో గ్రూప్ చాంగ్‌షిన్ స్టేషన్‌కి వెళ్లి జెండా పాతాలని ఫిక్స్ అవుతారు. అండ్ డాగ్‌జా పిల్డూకి జరిగిందంతా మర్చిపోయి, ఇక ముందు ఏం చేద్దామో ఆలోచిద్దాం అని అంటాడు. ఇంకా మొండిగా ల్యాండ్ లార్డ్‌లా బిహేవ్ చేసే టైం కాదు. సిట్యుయేషన్ తగ్గట్టు బిహేవ్ చెయ్యి అని పిల్డూకి చెప్పి, స్టేషన్‌ని గార్డ్ చేయమని అడుగుతాడు. కానీ పిల్డు నేనెందుకు నీ మాట వినాలి అని మొండిగా అంటే, డాగ్‌జా ఇప్పుడే చెప్పాగా సిట్యుయేషన్ బట్టి ఆలోచించమని. నువ్వు నా మాట ఫాలో అయితే నీకు రివార్డ్స్ కూడా ఇస్తా. నీకు నీ ఫ్యామిలీని చూడాలని లేదా అని అంటాడు. అండ్ పిల్డు డాగ్‌జాకి తన ఫ్యామిలీ గురించి ఎలా తెలుసు అని షాక్ అయిపోతాడు. అండ్ వెంటనే బైక్స్ మీద ఒక గ్రూప్ మన చంగ్‌ముర స్టేషన్‌కి వస్తుంది. సో, ఫైనల్లీ సినారియో స్టార్ట్ అయిపోయింది. పక్క స్టేషన్ వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చేసారని మన వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. డాగ్‌జా ఆ గ్రూప్‌ని ఆపి క్వెషన్ చేయడం మొదలుపెడతాడు. మర్యాదగా వెపన్స్ కింద పడేయండి. మీరెందుకొచ్చారు? అని వాళ్ళనడుగుతాడు. అప్పుడు వాళ్ళు మేము ఫైట్ చేయడానికైతే రాలేదు అని అంటారు. మరైతే ఎందుకొచ్చారని అడిగితే, మేము మీతో అలయన్స్ కుదుర్చుకోవడానికొచ్చాం. మన 2 స్టేషన్స్ కలుద్దామని అంటారు. సో గైస్ ఇక్కడ మాట్లాడుతున్నవాడు తన పేరు ఇల్హున్ క్యాంగ్ అని చెప్తాడు. అండ్ తను డాంగ్ డైమున్ అనే స్టేషన్‌కి వైస్ లీడర్ అన్నమాట. ఇంక వాడిని చూడగానే డాగ్‌జాకి తను టీడబ్ల్యూఎస్ఏలో ఎక్కడా వీడి గురించి చదివినట్లు గుర్తురాదు. సో హ్యూమన్‌లా వీడు కూడా ఒక వేరియబుల్ ఏమో అని అనుకుంటాడు. కానీ తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అది వెంటనే ఓపెన్ అయిపోతుంది. సో క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ అయింది కాబట్టి వీడు సాంగా ఇంకా హ్యూవన్‌లా వేరియబుల్ కాకుండా టీడబ్ల్యూఎస్ఏలో ఒక క్యారెక్టరే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అండ్ ఇల్హున్ క్యాంగ్ డాగ్‌జాని పేరడిగి తెలుసుకొని
తన చేతిలో జెండా చూస్తుంటే ఈ చంగ్‌మూరు స్టేషన్‌కి నువ్వే లీడర్ అనుకుంటా అని అంటాడు. అలాగే వాళ్ళకి ఫైట్ చేసే ఉద్దేశ్యమే లేదు. వాళ్ళ టార్గెట్ స్టేషన్ చంగ్‌మూరో కాదు అని అంటారు. ఒకవేళ ఫైట్ చేద్దామే అనుకుంటే ఇంత తక్కువ మంది రాము కదా! డైరెక్ట్ మా లీడర్‌తో మొత్తం గ్రూప్ వచ్చేవాళ్ళం కదా! అంటాడు. సో గైస్ మరి క్యాంగ్ చెప్పింది వినడానికి రీజనబుల్‌గానే ఉన్నా మన వాళ్ళకి ఇంకా ఏదో చిన్న డౌట్ అయితే ఉంటుంది. వాళ్ళేమైనా మోసం చేస్తున్నారా అని. సో మన గ్రూప్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో కలుద్దామా లేదా అని. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, డాగ్‌జా ఒకవేళ మా టార్గెట్ స్టేషన్ మీ డాంగ్ డేమనే అవ్వచ్చు కదా! మీరంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉన్నారు? మేము మిమ్మల్ని అటాక్ చేయమని, అని ఒక మంచి క్వెషన్ అడుగుతాడు. దానికి క్యాంగ్ మాకు మా స్టేషన్‌ని ఎవరు అటాక్ చేయాలనుకుంటున్నారో ముందే తెలుసు. సో, ఏం ప్రాబ్లమ్ లేదు అని అంటాడు. అలాగే మీ స్టేషన్‌కి సినారియో ఇప్పుడే మొదలైంది. అదే మాకైతే 2 డేస్ ముందే మొదలైందని చెప్తాడు. అలాగే మీకే ఇన్ఫర్మేషన్ కావాలంటే మేమది ప్రొవైడ్ చేస్తాం అని అంటాడు. సో, ఫైనల్‌గా అన్ని పాయింట్స్ మాట్లాడుకున్నాక డాగ్‌జా వాళ్ళతో అలయన్స్ కుదుర్చుకోవడానికి డిసైడ్ అవుతాడు. కానీ ఓన్లీ టీమ్ లీడర్‌ని డాంగ్ డైమండ్ స్టేషన్‌లో కలిసాకే ఫైనల్ డెసిషన్ తీసుకుంటా అంటాడు. ఇంక మనోళ్ళు డాంగ్ డైమండ్ స్టేషన్ లీడర్‌ని కలవడానికి బయలుదేరతారు. అండ్ అప్పుడు వెంటనే సాంగా ఫైనల్‌గా ఒక క్వెషన్ అడుగుతుంది. అదేంటంటే మీరు డాంగ్ డైమండ్ స్టేషన్ నుంచి వచ్చారు కదా! మరి మధ్యలో చాలా స్టేషన్స్ ఉన్నాయి. మరి వాళ్ళతో కలవలేదా అని అంటుంది. అండ్ ఆ క్వెషన్ వినగానే ఇల్హున్ క్యాంగ్ కొంచెం తడబడ్డం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ స్టేషన్ వాళ్ళు ఆల్రెడీ వేరే అలయన్స్ ఫార్మ్ చేసేసారని అంటాడు. సో, మన వాళ్ళకి వాడు తడబడ్డం చూసి ఇంకా డౌట్స్ పెరిగిపోతాయి. అయినా ఏం పర్వాలేదని 2 గ్రూప్స్‌గా విడిపోయి, ఒక గ్రూప్ చంగ్‌మూరోలో ఉంటే, ఇంకొక గ్రూప్ డాంగ్ డైమండ్ స్టేషన్‌కి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అండ్ గైస్ మన వాళ్ళు ఇంకా వాళ్ళ బైక్స్ ఎక్కి వెళ్తూ ఉంటే దారిలో డాగ్‌జా క్యాంగ్‌కి మెల్లిగా ఒక క్వెషన్ అడుగుతాడు. అవును. నువ్వు వస్తున్న దారిలో చంగ్‌మూరో స్టేషన్‌లో జంగ్యక్యూ అనే భయంకరమైన వాడి గురించి ఎవరు చెప్పలేదా అని అంటాడు. అప్పుడు వెంటనే కాంగ్ ఇంకా నర్వస్ అయిపోయి, లేదు మాకేం తెలీదు అని ఇంకా తడబడ్డం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వెంటనే మనోళ్ళు అక్కడి నుంచి పైకి జంప్ చేస్తారు. అండ్ సాంగా వెంటనే తన స్కిల్ వాడి వాళ్ళని రోప్స్‌తో కింద పడేస్తుంది. తీరా చూస్తే స్టేషన్ చివర్లో చాలా మంది వెపన్స్ పట్టుకొని దాక్కుంటూ ఉంటారు. అండ్ వాళ్ళని మన వాళ్ళు పసిగట్టేస్తారు. సో గైస్ చూసారుగా యాక్చువల్‌గా వాళ్ళు మన వాళ్ళ మీద ఇలా ఒక సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేద్దాం అనుకుంటారు. సో ఫ్లాష్ బ్యాక్‌లో మనోళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పిందంతా విని ఒప్పుకున్నట్లు నటించి ఏమైనా తేడా కొడితే వెంటనే అటాక్ చేసేద్దామని డిస్కస్ చేసుకుంటారు. సో మన వాళ్ళంతా అనుకున్నట్లే అయ్యింది. వాళ్ళు చంగ్‌మూర స్టేషన్ లీడర్ అయిన డాగ్‌జాని నమ్మించి బయటికి లాగాక స్టేషన్ మీద ఒక సర్ప్రైజ్ అటాక్ చేద్దామని ఇంత డ్రామా చేస్తారు. సో, అది మ్యాటర్. ఇంక మనోళ్ళు ఫైట్‌కి రెడీ అయిపోతారు. ఇదిలా ఉండగా చంగ్‌మూర స్టేషన్‌లో ఇంకో వైపు నుంచి మ్యోంగ్‌డాంగ్ అనే స్టేషన్ గ్రూప్ వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు, ఈ డాంగ్ డైమండ్ వాళ్ళు కలిసి ఈ ప్లాన్ అమలు చేశారనమాట. సో, ఇంకా అన్ని చోట్ల నుంచి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో, డాగ్‌జా ఇంకా హ్యూవన్ డాంగ్ డైమండ్ గ్రూప్ వాళ్ళని ఓడించి వెంటనే స్టేషన్‌ని డిఫెండ్ చేయడానికి స్టేషన్ వైపు పరిగెడతారు. సో, గైస్ ఇప్పుడు మనం చూస్తున్న వాడి పేరు హ్యుంటై కిమ్. వీడే మ్యోంగ్‌డాంగ్ అనే స్టేషన్‌కి లీడర్ అన్నమాట. అండ్ వీడి చేతిలో ఒక రెడ్ కలర్ ఫ్లాగ్ ఉంటుంది. సో, ఫ్లాగ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాయి. అండ్ మన డాగ్‌జా చేతిలో వైట్ కలర్ ఫ్లాగ్ ఉంటుంది. సినారియో స్టార్ట్ అయినప్పుడు ఫ్లాగ్ వైట్ కలర్‌లో ఉంటుందన్నమాట. అండ్ అలా ఒక్కో స్టేషన్ ఆక్యుపై చేస్తే కలర్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఒక్కో కలర్‌ని బట్టి ఫ్లాగ్స్‌కి పవర్స్ కూడా ఉంటాయి. అంటే సపోజ్ ఒక పర్పుల్ ఫ్లాగ్ ఉంటే మీ టీమ్‌కి డిఫెన్స్‌లో 5% పెరగడం లాంటి బఫ్స్ యాడ్ అవుతాయి. సో, మ్యోంగ్‌డాంగ్ స్టేషన్ లీడర్ చేతిలో పవర్‌ఫుల్ రెడ్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. అంటే ఈ పాటికే వాడు చాలా స్టేషన్స్‌ని ఆక్యుపై చేసాడన్నమాట. అందుకే ఒక పవర్‌ఫుల్ ఫ్లాగ్ అయితే వచ్చింది. సో, వాడి గ్రూప్ కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ మన వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. మరి పెద్ద ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ చివరికి డాగ్‌జా ఆ లీడర్‌ని ఓడించి ఫ్లాగ్ అయితే తీసేసుకుంటాడు. అండ్ వెంటనే మనోడు ఫ్లాగ్ అప్‌గ్రేడ్ అయ్యి మ్యోంగ్‌డాంగ్ గ్రూప్ మనోడి కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. ఇంక ఫైట్ అయిపోయాక డాగ్‌జా ఇల్‌హున్ క్యాంగ్ దగ్గరికి వెళ్లి 3 లెక్కపెట్టేలోపు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు అటాక్ చేశారని చెప్పకపోతే నా చేతిలో చస్తావని వార్నింగ్ ఇస్తే ఇల్‌హున్ క్యాంగ్ వెంటనే డాంగ్‌మ్యో స్టేషన్‌లో ప్రాఫిట్స్ అనే గ్రూప్ చంగ్‌మూరోని అటాక్ చేయమని చెప్పారని చెప్తాడు. అండ్ విషయం విన్న డాగ్‌జా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అండ్ ఇల్‌హున్ క్యాంగ్ ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తుంటే సడెన్‌గా తన బ్రెయిన్‌ని ఎవరో కంట్రోల్ చేసి వాడిని ఏం మాట్లాడకుండా చేస్తారు. సో గైస్ యాక్చువల్‌గా ఆ ప్రాఫిట్స్ గ్రూప్ ఇల్‌హున్ క్యాంగ్ మీద హిప్నోసిస్ అనే స్కిల్ వాడి తను ఏం చెప్పకుండా చేస్తున్నారని డాగ్‌జా కనిపెట్టేస్తాడు. అండ్ కట్ చేస్తే డాగ్‌జా జిహియా దగ్గరికి వెళ్లి జంగ్‌యుక్ ఎలా ఉన్నాడని చెక్ చేస్తాడు. అండ్ జంగ్‌యుక్ ఇంకా స్పృహలోకి రాడు. అప్పుడు డాగ్‌జా జంగ్‌యుక్ లేవగానే వాడికి మెసేజ్ ఇవ్వు అని ఒక చిన్న పేపర్ అయితే జిహియాకి ఇస్తాడు. అండ్ గైస్ ఇక్కడ కామెడీ ఏంటంటే జిహియాకి ఆ పేపర్ ఇచ్చి డాగ్‌జా వెళ్ళిపోతుంటే సినిమా డంజన్ ఫైట్ లాస్ట్‌లో డాగ్‌జా జంగ్‌యుక్‌ని లేపడానికి చాలా మాటలు మాట్లాడతాడు కదా! సో, ఆ మాటల్ని హుయివన్ వింటుంది.
అలాగే హ్యూవన్‌తో పాటు జిహియో కూడా వింటుంది. కానీ తనకి కంటెక్స్ట్ ఏమి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారని. సో, తను ఓన్‌గా ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటుంది. డాగ్‌జాని "నువ్వు జంగ్‌యుక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? ఎవరో పిల్లోడి గురించి మాట్లాడుతున్నావు. అంటే మీరిద్దరూ ఒక పిల్లోడిని అడాప్ట్ చేసుకున్నారా?" అని అడుగుతుంది. "మాస్టర్ నీ బాయ్ ఫ్రెండా? భయపడకు. నువ్విచ్చిన ఈ లవ్ లెటర్‌ని మాస్టర్‌కి నేను మర్చిపోకుండా ఇస్తా" అని డాగ్‌జాతో అంటుంది. దెబ్బకి డాగ్‌జా మైండ్ బ్లాక్ అయిపోతుంది. దీనికి ఇలా అర్థమైందా అని. అండ్ ఇదంతా చూస్తున్న కాన్స్టలేషన్స్ మాకు సెన్సార్ చేసిన సీన్స్ ఇవా అని షాక్ అయిపోతారు. సో, అది మ్యాటర్. అండ్ స్టోరీలోకొస్తే ఇల్హున్ క్యాగ్ చెప్పిన ప్రాఫిట్స్ గ్రూప్ టీడబ్ల్యూఎస్ఏలో అయితే ఉండదు. కానీ టీడబ్ల్యూఎస్‌లో ఉన్న ఓన్లీ ప్రాఫిట్ యానా క్రాఫ్ట్ ఒక్కర్తే. తనకే ఫ్యూచర్‌ని చూసే స్కిల్ అయితే ఉంటుంది. మరి క్యాంగ్ చెప్తున్న ప్రాఫిట్స్ ఎవరు ఏంటి అని డాగ్‌జా ఆలోచిస్తాడు. సో, దీనికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్‌ది హుయివాన్‌ల ప్రాఫిట్స్ కూడా ఒక కొత్త వేరియబుల్స్ అవ్వచ్చు. అండ్ సెకండ్‌ది అవతల ఉన్న వాళ్ళు కూడా డాగ్‌జాల టీడబ్ల్యూఎస్ఏ నవల చదివే ఒక రీడర్ అయ్యి ఉండొచ్చు. సో, ఇంక డాగ్‌జా సాంగా ఇంకా హ్యూవన్‌తో మ్యోంగ్‌డాంగ్ స్టేషన్‌కి వెళ్తాడు. అండ్ అక్కడ చూస్తే ఎవరో ఒక ముగ్గురు బైక్స్ మీద డాగ్‌జాని చూడగానే వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళ బిహేవియర్ బట్టి చూస్తే డాగ్‌జా వస్తున్నాడని వాళ్ళకి ముందే తెలిసినట్టు కనిపిస్తారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక మ్యోంగ్‌డాంగ్ స్టేషన్‌లో డాగ్‌జా తన ఫ్లాగ్‌ని పాతి ఆ టెరిటరీని ఆక్యుపై చేసేస్తాడు. సో, ఇప్పుడు మన చంగ్‌మురో గ్రూప్‌లోకి మ్యోంగ్‌డాంగ్ గూడా కలిసిపోతుంది. అండ్ అలా ఫ్లాగ్ పెట్టిన వెంటనే డాగ్‌జాకి కంగ్రాచ్యులేషన్స్ అని నోటిఫికేషన్ వచ్చి సడెన్‌గా కింగ్స్ పాత్ అనే భయంకరమైన హిడెన్ సినారియో ఒకటొస్తుంది. సో, మరి ఆ హిడెన్ సినారియో ఏంటో ఇప్పుడు చూసే ముందు మీరిక్కడి దాకా వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసుకుంటే వెంటనే ఆ హిడెన్ సినారియో ఏంటో చూసేద్దాం. హిడెన్ సినారియో కింగ్స్ పాత్ 10 లేదంటే 10 కన్నా ఎక్కువ స్టేషన్స్‌ని 10 రోజుల్లోపు ఆక్యుపై చేయండి. రోజుకొక స్టేషన్‌ని మినిమమ్ ఆక్యుపై చేయాలి. లేదంటే మీ టీమ్ అంతా చచ్చిపోతుంది. సో గైస్ చూసారుగా ఎలాంటి హిడెన్ సినారియో వచ్చిందో. ఒక పక్క మెయిన్ సినారియోలో మెన్షన్ చేసిన చాంగ్‌షిన్ స్టేషన్‌ని ఆక్యుపై చేయాలి. అలాగే హిడెన్ సినారియోలో ఏవో ఒక 10 స్టేషన్స్‌ని ఖచ్చితంగా ఆక్యుపై చేయాలి. అండ్ రోజుకి గ్యారంటీగా ఒక స్టేషన్‌ని ఆక్యుపై చేయాలి. లేదంటే అందరూ చచ్చారే. సో మన వాళ్ళు వెంటనే ఈ రోజుకి ఇంకొక స్టేషన్ ఆక్యుపై చేయాలని డిసైడ్ అవుతారు. అలాగే మనోళ్ళని ఎవరు అటాక్ చేయాలనుకుంటున్నారో కనిపెట్టాలనుకుంటారు. సో డాగ్‌జా వెంటనే డాంగ్‌మే స్టేషన్‌కి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. సో పిల్డు సాంగా గిల్యాంగ్‌ని స్టేషన్ దగ్గర ఉండమంటాడు. అండ్ డాగ్‌జాతో హ్యాంగ్‌సాంగ్, హుయివాన్ బయలుదేరుతారు. అలా వెళ్లే ముందు డాగ్‌జా సాంగాని వైస్ కెప్టెన్ చేసి చంగ్‌మురోని చుట్టుపక్కల స్టేషన్స్ నుంచి డిఫెండ్ చేయమంటాడు. సో ఇంకా మనోళ్ళు డాంగ్‌మే స్టేషన్‌కి బయలుదేరుతారు. అండ్ దారిలో హుయివాన్ జంగ్‌యుక్‌ని అలా రూఫ్ మీద వదిలేసావు కదా! ఏం పర్వాలేదా అని డాగ్‌జాని అడుగుతుంది. అప్పుడు డాగ్‌జా ఏం పర్లేదని చెప్తే, నీకు జంగ్‌యుక్ గురించి బాగా తెలిసినట్టుంది. అసలు వాడికి నీకు ఏంటి కనెక్షన్ అని హుయివాన్ అంటుంది. అప్పుడు డాగ్‌జా హుయివాన్‌కి నీకు తమ్ముడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఉన్నారని చెప్తుంది. సో మీ తమ్ముడు అల్లరి చేస్తే నీకు చిరాకేస్తుంది కదా! అయినా మీ తమ్ముడే కదా! ఫ్యామిలీయే కదా! అని అనిపిస్తుంది కదా! సేమ్ జంగ్‌యుక్ చేసే పనులు కూడా నాకు అలానే అనిపిస్తాయి. నేను అలానే ఫీల్ అవుతా అని డాగ్‌జా అంటాడు. అయితే జంగ్‌యుక్ అంటే నీకు కోపం లేదా అని హుయివాన్ అంటే, అలా ఏం లేదు. వాడంటే ఇప్పటికి చిరాకే. వాడి వల్ల చాలా ఫైట్స్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చింది అని డాగ్‌జా అంటాడు. సో గైస్ ఇంక టాపిక్ మళ్ళీ ప్రాఫిట్స్ మీదకొస్తుంది. యాక్చువల్‌గా టీడబ్ల్యూఎస్ నవల్ని స్టార్టింగ్ ఆన్‌లైన్‌లో డాగ్‌జాతో పాటు చాలా మంది చదువుతారు. కానీ ఒక 50 ఎపిసోడ్స్‌కొచ్చేసరికి ఓన్లీ 12 మెంబర్సే చదువుతారు. సో డాగ్‌జా వాళ్ళే ప్రాఫిట్స్ అయి ఉండొచ్చని, వాళ్ళనే ఇప్పుడు ఫేస్ చేస్తానేమో అని అనుకుంటాడు. మరి ఇంక దారిలో డాంగ్ డేమున్ హిస్టరీ అండ్ కల్చరల్ పార్క్ అనే స్టేషన్‌కి మనోళ్ళు రీచ్ అవుతారు. అండ్ అక్కడ చూస్తే డాంగ్‌మ్యూ స్టేషన్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఇల్హున్ క్యాంగ్ వాడి గ్రూప్‌తో ఇంకా మ్యోంగ్‌డాంగ్ స్టేషన్ వాళ్ళతో మనోళ్ళని అటాక్ చేస్తున్నప్పుడు వాడి డాంగ్ డైమండ్ స్టేషన్‌ని డాంగ్‌మ్యూ స్టేషన్ వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. సో చూసారా వాళ్ళ మాస్టర్ ప్లాన్. డాంగ్‌మ్యూ స్టేషన్ వాళ్ళు డాంగ్ డైమండ్ వైస్ లీడర్ అయిన ఇల్హున్ క్యాంగ్‌ని డాగ్‌జా మీదకి ఫైట్‌కి పంపించి కరెక్ట్ టైం చూసి డాంగ్ డైమండ్‌ని ఆక్యుపై చేస్తారు. అలాగే మ్యోంగ్‌డాంగ్ స్టేషన్‌ని కూడా ఆక్యుపై చేద్దామని వచ్చారు. కానీ డాగ్‌జా రావడం చూసి ఇంతకు ముందు వెంటనే బైకుల మీద వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనోళ్ళు ఈ స్టేషన్‌ని తీసుకోవాలంటే మనోళ్ళు ఇప్పుడు ఈ స్టేషన్‌ని తీసుకోవాలంటే డైరెక్ట్ డాంగ్‌మ్యూని అటాక్ చేయాలన్నమాట. సో ఫైనల్‌గా డాగ్‌జాకి డౌట్ ఇంకా పెరిగిపోతుంది. ఆ డాంగ్‌మ్యూ స్టేషన్‌లో ఉన్న ప్రాఫిట్స్ టీడబ్ల్యూఎస్ నవలు చదివిన రీడర్సే అని. అందుకే చంగ్‌ముర్ స్టేషన్‌కి వచ్చిన వాళ్ళు ఎవరు చంగ్‌ముర్ స్టేషన్‌లో ఉన్న వాళ్ళని ఓడించలేరని వాళ్ళకి ఆల్రెడీ తెలుసన్నమాట. సో ఇలా అందరిని మ్యానిపులేట్ చేసి చంగ్‌ముర్ స్టేషన్ మీద పంపించాక వాళ్ళ మిగతా స్టేషన్స్‌ని ఆక్యుపై చేసుకోవచ్చని ప్లాన్ చేశారు. అండ్ అలా అక్కడికి ఒక గ్రూప్ వస్తుంది. అండ్ అందులో ఒకడు డాగ్‌జాని చూసి అట్రిబ్యూట్ చెక్ చేద్దామని ట్రై చేస్తాడు. అలాగే డాగ్‌జా కూడా వాడి క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేద్దామని చూస్తే అవి 2 వర్కౌట్ అవ్వవు. సో డాగ్‌జాకి ఎదురుగా ఉన్నవాడు నవల్లో క్యారెక్టర్ కాదని తెలిసిపోతుంది. సో 100% వాడు తనలాగే ఒక రీడర్ అని అనుకుంటాడు. అండ్ వాడు డాగ్‌జాని నువ్వు ఏ స్టేషన్ అని అడిగితే చంగ్‌మూర్ అని చెప్పిన వెంటనే వాడు ఒక వదలో పెడతాడు. అండ్ భయపడుతూ నీ పేరేంటి అని అడిగితే మనోడు చిన్నగా నవ్వి నా పేరు జంగ్యో క్యూ అని చెప్తాడు. సో దెబ్బకి వాడు షాక్ అయిపోతాడు. అండ్ మనోళ్ళు డాగ్‌జా ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అని షాక్ అవుతారు. అండ్ గైస్
యాక్చువల్ గా నవల్లో జంగ్యుక్యు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడని మెన్షన్ చేసి ఉంటుంది. కానీ వీడిని చూస్తే అలా లేడు అని వాళ్ళు డౌట్ పడతారు. అండ్ డాగ్జా కొంచెం సీరియస్ గా మాట్లాడేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అప్పుడు వెంటనే తన పేరు సెంగుక్ లీ అని, తను డాంగ్మే స్టేషన్ కి వైస్ లీడర్ అని చెప్తాడు. అప్పుడు వెంటనే డాగ్జా తన వెపన్ తీసి మర్యాదగా 3 లెక్క పెట్టే లోపు ఈ స్టేషన్ ని నాకు ఇవ్వు అని అంటాడు. అలా చేయలేను అంటే నువ్వే కదా వైస్ లీడర్వి, సో నోరు మూసుకొని డాంగ్ డైమండ్ స్టేషన్ ని నాకు ఇవ్వు అని అంటాడు. అప్పుడు వాడు డాగ్జాని రిక్వెస్ట్ చేసి ఒకసారి డాంగ్మే లీడర్ ని కలిశాక మీరు డిసైడ్ అవ్వండి అని అంటాడు. అండ్ వాడు మనోళ్ళని డాంగ్మే స్టేషన్ కి తీసుకెళ్తాడు. ఇంకా మనోళ్ళు కూడా డాగ్జా జంగిక్యూ అన్నట్టు వాళ్ళ దగ్గర నటిస్తారు. అండ్ ఫైనల్ గా డాగ్జా డాంగ్మే స్టేషన్ లీడర్ ని కలవడానికి వెళ్తాడు. సో గైస్, డాగ్జా 2 విషయాలు తెలుసుకుందాం అనుకుంటాడు. ఒకటి, ఈ సెంగ్యుక్ లీ డాగ్జా గురించి ఇందాక యాట్రిబ్యూట్ చెక్ చేయడానికి ట్రై చేసినప్పుడు తను జంగ్యుక్ కాదని తెలిసిపోయిందా అని. అండ్ ఇంకోటి, వీడ్లా ఇంకా ఈ ప్రపంచంలో ఎంతమంది టీడబ్ల్యూఎస్ అనే వాళ్ళు చదివిన ప్రాఫిట్స్ ఉన్నారని, అలాగే వాళ్ళకి డాగ్జా లాగే సేమ్ ఫోర్త్ వాల్ లాంటివి క్యారెక్టర్ ప్రొఫైల్ లాంటి స్కిల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలనుకుంటాడు. అండ్ మాక్సిమం వాళ్ళకి తనకున్నంత పవర్ స్కిల్స్ ఉండకపోవచ్చు, అందుకే ఇందాక యాట్రిబ్యూట్ స్కిల్ వాడాడని డాగ్జా అనుకుంటాడు. అండ్ అలా నడుస్తూ ఉన్నప్పుడు డాగ్జా సెంగ్యుక్ లీ ఫోన్ వాడడం చూస్తాడు. సో మనోడు వెంటనే ఒక 5000 కాయిన్స్ స్పీడ్ మీద స్పెండ్ చేసి వెంటనే జెట్ స్పీడ్ లో వాడు పక్కకి వెళ్ళి ఫోన్ లో ఏం చేస్తున్నాడా అని అడుగుతాడు. అండ్ వాడు భయపడుతూ ఇదేమి కాదు, ఇది ఒక గ్రూప్ చాట్ అని చెప్తాడు. సో వాళ్ళు ఒక గ్రూప్ చాట్ మెయింటైన్ చేస్తారనమాట. అండ్ అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వాళ్ళు ఎలా చాట్ చేస్తున్నారని డాగ్జా అనుకుంటాడు. అండ్ ఎక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీళ్ళు చాటింగ్ ఎలా చేస్తున్నారని ఆలోచించి వెంటనే వీళ్ళ లీడర్ ఎవరో కనిపెట్టేస్తాడు. అండ్ తను టీడబ్ల్యూఎస్ఏ లెవెల్లో 7 కింగ్స్ లో ఒకడు. ఒక నార్మల్ అబ్బాయి ఫ్యూచర్ లో బేస్మెంట్ డ్వెల్లింగ్ కింగ్ ఆఫ్ షాడోస్ అవుతాడు. అండ్ తన పేరే డాంగ్ హున్ హాన్. అండ్ ఇప్పుడైతే ఒక నార్మల్ అబ్బాయి, కానీ ఫ్యూచర్ లో బేస్మెంట్ డ్వెల్లింగ్ కింగ్ ఆఫ్ షాడోస్ అవుతాడు. అండ్ తను కింగ్స్ పాత్ హిడెన్ సినారియోని ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ చేసేసాడు. అంటే ఒక 5 స్టేషన్స్ దాకా తీసుకున్నాడు అనమాట. అండ్ డాగ్జా వెంటనే కోప్పడి ఏంటి తమాషాలా, వీడి మీ లీడరా అని సెంగుక్ మీద కోప్పడతాడు. అండ్ నువ్వు స్టేషన్ లో మాట్లాడకుండా ఈ టెంట్ దాకా ఎందుకు తీసుకొచ్చావని డాగ్జా అడుగుతాడు. అప్పుడు సెంగుక్ ఈ టెంట్ ఒక సౌండ్ ప్రూఫ్ టెంట్ అని, మనం ఏం మాట్లాడుకున్నా బయటికి తెలియదని చెప్తాడు. అండ్ మీకు నేను సీక్రెట్ చెప్పాలి, అందుకే నేను ఇక్కడికి తెచ్చాయని చెప్తాడు. అండ్ సెంగుక్ నేను కూడా ఒక ప్రాఫిట్ని అని అంటాడు. అండ్ మొత్తానికి డాగ్జా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటాడు. అలాగే వాడు మన డాగ్జాని జంగ్యుక్యూ అనుకొని మీకున్న స్పెషల్ పవర్ ఏంటో నాకు తెలుసు, మీరు ఒక రిగ్రెసర్, మా ప్రాఫిట్స్ అంతా మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అని చెప్తాడు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేని పవర్ మీకుంది, మీరు ఈ పాటికి కొన్నిసార్లు రిగ్రెస్ అయి ఉంటారు, ఎంతో మంది డేంజరస్ ఎనిమీస్ ని పోరాడి ఈ ప్రపంచాన్ని కాపాడారు, మీరు ఒక్కరే ఒంటరి పోరాటం చేశారు, మీరంటే మాకు చాలా ఇష్టం అని పొగుడుతూ ఉంటాడు. అండ్ డాగ్జా జంగ్యుక్యూ ఇవన్నీ వింటే ఎగిరి గంతులేస్తాడని మనసులో అనుకుంటాడు. అండ్ ఈసారి మా లాంటి ప్రాఫిట్స్ ఉన్నారు కాబట్టి మీకు ఈ రిగ్రెషన్ లో మేము హెల్ప్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ రిగ్రెషన్ లో మీరు అనుకున్నది సాధిస్తారని సెంగోక్ అంటాడు. మీకు తెలియదు కానీ ఈ మూమెంట్ కోసం మేము 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. బుక్ ఆఫ్ రెలవేషన్స్ అనే ఒక బుక్ మా ప్రాఫిట్స్ దగ్గర ఉంది. ఆ బుక్ నుంచే మాకు మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని తెలుస్తాయి. అండ్ బయట ఉన్నది స్టీల్ బ్లేడ్ హ్యాంగ్సాంగ్ లీ కదా, అలాగే మీ దగ్గర డెల్యూజనల్ డీమన్ నామూన్ కిమ్, ఇంకా నేవల్ కమాండర్ జిహేలీ కూడా ఉంటారు అని సెంగోక్ అంటాడు. సో గైస్, వాడు ఇంకెలా నాన్ స్టాప్ గా అన్ని ఇన్ఫర్మేషన్ వాగుతూ ఉంటాడు. అండ్ డాగ్జా బుక్ ఆఫ్ రెలవేషన్స్ గురించి వినగానే షాక్ అయిపోతాడు. అండ్ ఇప్పుడు ఆ బుక్ ఎక్కడ ఉందని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఆ బుక్ ఆఫ్ రెలవేషన్స్ డిస్ట్రాయ్ అయిపోయింది, కానీ అందులో ప్రతి పేజ్ మా ప్రాఫిట్స్ గుర్తుపెట్టుకున్నారు, మీరేం భయపడకండి, ఈ రిగ్రెషన్ లో మీరు సరైన మార్గంలో నడిపించే బాధ్యత మేం తీసుకుంటామని అంటాడు. సో గైస్, డాగ్జా తన మనసులో ఏం స్టోరీ చెప్పావురా, నువ్వే ఒక ఆథర్ అయిపోవచ్చు అని అనుకుంటాడు. ఎందుకంటే తను చెప్తున్న స్టోరీ ఫేక్ అని డాగ్జాకి తెలుసు. అండ్ వాడు టీడబ్ల్యూఎస్ నవల్ చదివినట్టు దాయాలనుకుంటున్నాడని డాగ్జా కనిపెట్టేస్తాడు. సో పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళు మహా అంటే ఒక 50 చాప్టర్స్ పైగా టీడబ్ల్యూఎస్ నవల్ చదివి ఉంటారు, కానీ అంతా తెలిసినట్టు ఇప్పుడు కవర్ చేస్తున్నారు. అసలు 3000 చాప్టర్ల పైగా చదివింది ఓన్లీ డాగ్జా ఒక్కడే. మరి ఎలాగైనా జంగ్యుక్యూతో ఉంటే వాళ్ళు ఫ్రీగా సర్వైవ్ అవ్వచ్చని ఇలా ప్లాన్ చేస్తున్నారు. సో డాగ్జాకి వాళ్ళ ప్లాన్ అర్థమైపోతుంది. అండ్ వెంటనే డాగ్జా సీరియస్ అయ్యి, నాతోని గేమ్స్ ఆడతావా, మీరు నాతో పాటు పని చేయాలనుకుంటే నాకు మీరెవరో పూర్తిగా తెలియాలి, సో మర్యాదగా మోకాళ్ళ మీద పడి నీ యాట్రిబ్యూట్స్ ఏంటో చెప్పు అని అంటాడు. అండ్ నీకు వాడు భయపడిపోయి ఐఎఫ్సే స్కిల్ ఉంచుకొని జంగ్యుక్యూ యాట్రిబ్యూట్స్ కోసం నన్ను డైరెక్ట్ గా ఎందుకు అడుగుతున్నాడు అనుకుంటాడు. అండ్ ఏమో ఇదేమైనా టెస్ట్ అని, అండ్ తను నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడని భయపడి తనకు హిప్నటైజ్ స్కిల్ ఉందని నిజం చెప్పేస్తాడు. సో ఇంతకు ముందు ఇల్హున్ క్యాంగ్ ని హిప్నటైజ్ చేసి మాట్లాడకుండా చేసింది వీడే అని కన్ఫర్మ్ అవుతుంది. అండ్ సెంగోక్ తను ఇప్పటిదాకా చేసిన పనులకి క్షమించమని అడిగి తను 9th రెనౌన్సర్ అని చెప్తాడు. అండ్ డాగ్జా రెనౌన్స్ రా, రెలవేటర్ కాదా,
అసలు దాని అర్థం ఏంటి అని అంటే, వాడు డైరెక్ట్ గా టీడబ్ల్యూఎస్ నవల్ చదివాడని చెప్పలేక మళ్ళీ బుక్ ఆఫ్ రెలవేషన్స్ కథ చెప్పి, మాలో మేము బుక్ ఆఫ్ రెలవేషన్స్ ఎంతమంది అయితే చదివారో వాళ్ళందరికీ నెంబరింగ్ ఇచ్చుకున్నాం. సో దాదాపు 2000 మంది చదివారు. అండ్ ఇందులో చాలా మంది ఫస్ట్ సినారియోలో చనిపోయారని చెప్తాడు. అండ్ తను 9th రినౌన్సర్ అని చెప్తాడు కదా. అలా అయితే నువ్వు 9th రినౌన్సర్ అయితే నీకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా. సో నీ హెల్ప్ నాకేం అవసరం, నేను చంపేస్తా అని డాగ్జా అంటాడు. అండ్ గైస్, ఇక్కడ వీళ్ళు ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటే బయట హుయువాన్ ఒకటితో గొడవ పడి ఫైట్ లోకి దిగుతుంది. అప్పుడు వెంటనే డాగ్జా టెంట్ నుంచి బయటకు వచ్చి తనని ఆగమని గట్టిగా అరుస్తాడు. సో డాగ్జా బయటికి రాగానే ఫైట్ ఆగిపోతుంది. సియోంగోక్ వీడు నా ఫ్రెండే, వీడికి మీ గురించి తెలియదు, దయచేసి వదిలేయండి అని సారీ చెప్తాడు. అండ్ వాడు కూడా ఒక ప్రాఫిటే. అండ్ వాడు వెంటనే డాగ్జాతో, సార్ మేము ఒకసారి ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి, ఒక నిమిషం టైం ఇస్తారా అని పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అండ్ డాగ్జా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి బిహోంగ్ దగ్గర ఒక 5000 కాయిన్స్ ఖర్చు పెట్టి హియరింగ్ ని ఎన్హాన్స్ చేసుకుంటాడు. అండ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాడు. ఆ సియోంగుక్ ఫ్రెండ్ వాడితో, ఆడు నీకు నిజంగానే జంగ్యూక్ లా కనిపిస్తున్నాడా, మనం చదివిన దాంట్లో ఆథర్ జంగ్యూక్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడని రాశాడు కదా, నాకెందుకో డౌట్ గా ఉంది, వీడు చూస్తే అంత హ్యాండ్సమ్ గా లేడే అని అంటాడు. అప్పుడు సియోంగోక్, ఆ డౌట్ నాకు కూడా వచ్చిందిరా బాబు, కానీ ఆడు నిజంగానే జంగ్యూక్ అని అంటాడు. అండ్ ఇది చాట్ గా వింటున్న డాగ్జా కూలుకుంటాడు. అండ్ మళ్ళీ మనోడి దగ్గరికి వచ్చి ఆ కొత్తోడు ఇలా అంటాడు, జంగ్యూక్ సార్, నన్ను క్షమించండి, నా పేరు మెన్స్యోక్ జంగ్ అండ్ నా నెంబర్ వచ్చేసి 1089, మాకు తెలిసి మేము మొత్తం ఒక 48 మంది ఉంటాం అని అంటాడు. సో గైస్, మనకి ఇప్పుడు ప్రాఫిట్స్ మొత్తం దాదాపు ఒక 48 మంది ఉంటారని తెలిసింది. అండ్ ఒక్కొక్కరు కొంతమంది 3 పేజీలు చదివితే కొంతమంది 50 పేజీల దాకా చదివిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా టీడబ్ల్యూఎస్ నవల్ ఫస్ట్ చాప్టర్ ని 1200 మంది చదువుతారు. అండ్ ఎపిసోడ్ 10కి వచ్చేసరికి ఆ నెంబర్ 129 పడిపోతుంది. అండ్ గైస్, మున్సిబ్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అవేంటంటే, ఇప్పుడు మీతో వచ్చిన వాళ్ళలో ఒకరు స్టీల్ బ్లేడ్ హ్యాంగ్సాంగ్ లీ అని తెలుసు, కానీ పక్కన ఉన్నది ఎవరో నాకు తెలియట్లేదు. ఎందుకంటే తను జిహేలి అనుకున్నా, కానీ తనకి చాలా ఏజ్ ఎక్కువ ఉంది. సో జిహేలి అయ్యే ఛాన్సే లేదు. అండ్ డెల్యూజన్ డేమన్ నామూన్ కిమ్ కూడా మీ దగ్గర ఉండాలి కదా, తను కూడా కనిపించట్లేదు, ఇంతకీ తనకి ఏమైంది అని డాగ్జాని అడుగుతాడు. సో గైస్, ఇంక డాగ్జా ఆన్సర్ చెప్పడం మొదలు పెడతాడు. మీరు ఆ ఆన్సర్ వింటే ఇంక పిచ్చెక్కిపోతుంది. స్టార్ట్ చేయడమే ఇలా స్టార్ట్ చేస్తాడు. ఇదిగోండి, ఈ రిగ్రెషన్లో ఒకడు వచ్చాడు. అండ్ వాడు కూడా మీలో ప్రాఫిట్ అనుకుంటా. వాడే డెల్యూజనల్ డీమన్ నామూన్ కిమ్ ని చంపేశాడు. అండ్ అలాగే వాడికి మీకంటే చాలా ఎక్కువ తెలుసు. చాలా హిడెన్ సినారియోలు క్లియర్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ వాడిని లాస్ట్ టైం కలిసినప్పుడు చితక్ కొట్టేశా. నాకు తెలిసి ఇప్పుడు చంగురంలోనే పడుంటాడు. రీసెంట్ గా నాలాగే పేరు మార్చుని కూడా తిరుగుతున్నాడు. వాడి పేరు మీకు తెలిస్తే వెంటనే చెప్పండమ్మా, మళ్ళీ కలిసినప్పుడు వాడి సంగతి చూస్తా అని అంటాడు. సో గైస్, అర్థమైంది కదా, మనోడే జంగ్యుక్ అని అబద్ధం చెప్పి మళ్ళీ మనోడే వాడి కథ అంతా చెప్పుకున్నాడు. నిజంగా మనోడు మామూలు మ్యానిపులేటర్ కాదు. సో ఫైనల్ గా ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత మనోళ్ళు స్టే చేయడానికి ఒక రూమ్ ఇస్తారు. అండ్ అలాగే ఇప్పుడు మీరు మ్యాప్ లో చూస్తున్నారు కదా, అందులో వైట్ కలర్ లో ఉన్న స్టేషన్స్ ని మనోడు తీసుకుంటాడు. మొత్తం 5 స్టేషన్స్ అన్నమాట. ఫస్ట్ స్టేషన్ మ్యాంగ్డాంగ్ స్టేషన్ ని తీసుకున్నట్టు మనం చూసాం. అండ్ డాంగ్ డైమన్ హిస్టరీ అండ్ కల్చరల్ పార్క్ అండ్ డాంగ్ డైమన్, ఈ 2 స్టేషన్స్ ని తీసుకుంటారు. ఇంకా చియోంగు అనే స్టేషన్ ని. కానీ మన మెయిన్ టార్గెట్ స్టేషన్ అయిన చాంగ్షన్ మాత్రం ఇంకా రాదు. ఎందుకంటే దాన్ని డాంగ్మే గ్రూప్ వాళ్ళు టచ్ చేయలేకపోయారు. సో గైస్, అసలు ఇన్ని స్టేషన్లు ఉన్న చాంగ్షన్ స్టేషన్ ని ఇంకా ఎందుకు కంట్రోల్లోకి తీసుకోలేదో మనకి ఇప్పుడు తెలుస్తుంది. యాక్చువల్ గా సియోంగుక్ డాగ్జాకి అందరు ప్రాఫిట్స్ మంచోళ్ళు కాదని చెప్తాడు. అండ్ 12 డిసైపుల్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. అండ్ ఆ గ్రూప్ వాళ్ళు రియల్ ప్రాఫెసీని చదివారంట. అండ్ వాళ్ళు ఈ ప్రపంచాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ అందులో 11 మంది సియోంగుకి తెలుసు. కానీ ఆ 12వ వాడు మేబీ మీరు చెప్పినోడే అయ్యి ఉండొచ్చు అని అంటాడు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, టీడబ్ల్యూఎస్ లెవెల్లో 50 చాప్టర్స్ దాకా చదివింది ఎగ్జాక్ట్గా 12 మంది. అండ్ అందులోనే డాగ్జా కూడా ఒకడు. సో సియోంగుక్ చెప్పిందంతా నిజమే అని డాగ్జాకి అర్థమవుతుంది. ఆ 12 మందిలో డాగ్జా కూడా ఒకడు. అండ్ వాళ్ళకున్న ప్రెజెంట్ నాలెడ్జ్తో జంగ్యూక్కి హెల్ప్ చేయకుండా ప్రపంచాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మన సియోంగుక్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ దాకా చదవలేదు. ఒక 40-30 చాప్టర్స్ దాకా చదివేసి వదిలేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఈ 12 డిసైపుల్స్కి తెలిసినంత ఇన్ఫర్మేషన్ తెలియదన్నమాట. అండ్ చాంగ్షన్ స్టేషన్ విషయానికి వస్తే, టైరెంట్ కింగ్ అనే సియోల్లో 7 కింగ్స్లో ఒకడు ఉంటాడు. అండ్ వాడు ప్రెజెంట్ ఇప్పుడు జంగ్యూక్ అంత పవర్ఫుల్ అనమాట. అండ్ ఆ చాంగ్షన్ స్టేషన్ వాడి కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైందిగా చాంగ్షన్ స్టేషన్ తీసుకోవాలంటే ఎంత కష్టమో. డైరెక్ట్ టైరెంట్ కింగ్తో యుద్ధానికి దిగాలి. అండ్ డాగ్జా ఈ 5 స్టేషన్స్ని తీసుకున్నాక ఫ్లాగ్ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఒక స్పెషల్ బఫ్ కూడా తనకు వస్తుంది. అండ్ ఆ బఫ్ ద్వారా గ్రూప్ చాట్ అనే స్కిల్ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ గైస్, సియోంగుక్ ఇంకా మ్యూన్సోబ్ టైరెంట్ కింగ్ని ఓడించడానికి ఒక వెపన్ రెడీ చేస్తున్నాం అంటారు.
అండ్ రేపు ప్రాఫిట్స్ అందరికి ఒక మీటింగ్ పెడుతున్నామని చెప్తాడు. అండ్ అక్కడికి 12 డిసైపుల్స్‌కి తప్ప మిగతా వాళ్ళందరిని ఇన్వైట్ చేస్తాడు. సో, ఆ మీటింగ్‌కి మీరు కూడా రండి అని డాగ్‌జాకి చెప్తాడు. కానీ డాగ్‌జా ఇంకేదో ప్లాన్ చేస్తాడు. ఈ రాత్రికే లెక్కలన్నీ సరిచేయాలని హ్యాంగ్‌సాంగ్ ఇంకా హుయివాన్‌తో రాత్రి పడుకున్నప్పుడు చెప్పి, ఒక్కడే సైలెంట్‌గా డాంగ్ ఉన్న ప్లేస్‌కి వెళ్తాడు. అసలు మరి ఇక్కడికెందుకొచ్చాడు ఏంటి అని మనకు ముందు ముందు తెలుస్తుంది. యాక్చువల్‌గా డాంగ్ హూన్ సియోంగోకి హిప్నోసిస్ కంట్రోల్‌లో ఉంటాడు. సో, తనని పట్టుకొని ఒక మందిచ్చి హిప్నోసిస్ నుంచి డాగ్‌జా బయటికి తీసుకొస్తాడు. సో, మీకు డౌట్ రావచ్చు. అసలు వీడే కదా ఈ స్టేషన్‌కి లీడర్. కానీ వైస్ లీడర్ అయిన సియోంగో కంట్రోల్‌లో ఉండడమేంటి అని. సో, ఇక్కడ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరలా సెన్స్‌లోకొచ్చిన డాంగూన్ హాన్‌కి డాగ్‌జా భయపడకు నేను నిన్ను అటాక్ చేయడానికి రాలేదు. అలా అనుకుంటే ఎప్పుడో అటాక్ చేసేవాడిని. అలాగే నీ ఫ్లాగ్ కూడా నాకవసరం లేదు. కానీ నీ హెల్ప్ కావాలి అంటాడు. అండ్ అప్పుడు డాంగూన్ వెంటనే తన స్కిల్ యాక్టివేట్ చేసి ఇంటర్నెట్ ద్వారా డాగ్‌జాతో చాట్ చేస్తాడు. ఎందుకంటే తనకి సోషల్ యాంగ్జైటీ చాలా ఎక్కువ. అందుకే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడనమాట. ఓన్లీ చాటింగ్ ద్వారా మాట్లాడతాడు. అండ్ ఇక్కడ డాగ్‌జా ఏం చెప్తాడంటే, ఈ ప్రాఫిట్స్ అందరూ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఈ స్టోరీకి తను ఇవ్వాలనుకుంటున్న ఎండింగ్‌ని ఇవ్వలేకపోవచ్చు అని డాంగ్ హున్‌తో అంటాడు. ఎందుకంటే వీళ్ళెవ్వరూ ఒరిజినల్ స్టోరీలో లేరు. ఇప్పుడు వీళ్ళంతా టైరన్ కింగ్‌ని ఓడిద్దామనుకోని ఏదైనా పెంట చేస్తే స్టోరీ లైన్ చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా! వీళ్ళంతా ఒక వేరియబుల్స్ టైప్ అన్నమాట. ఇప్పుడు డాగ్‌జాకి తెలిసిన స్టోరీలోన వీళ్ళు వేళ్ళెట్టి కెలికారంటే లాస్ట్‌లో ఎండింగ్ మారిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పి వీళ్ళందరిని ఎలా అయినా ఈ స్టోరీ నుంచి తప్పించాలని డాగ్‌జా చూస్తాడు. సో, అందుకోసం డాంగ్ హున్‌ని హెల్ప్ అడుగుతాడు. దానికి అయితే నేనేం చేయాలి? నా పవర్ యూజ్ చేయాలా అనంటే, డాగ్‌జా నువ్వు ఎగ్జాక్ట్‌గా దానికి అపోజిట్ చేయాలి అని అంటాడు. సో, దాని అర్థం ఏంటంటే, ఈ మూమెంట్ నుంచి నీ పవర్ యూజ్ చేయకుండా ఉండు అని అంటాడు. ఎందుకంటే డాంగ్ హున్ తన పవర్‌ని యూజ్ చేయకుండా ఉంటే, అప్పుడు వెంటనే ప్రాఫిట్స్ అందరికి ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోతుంది. సో, సియోంగుక్, మిన్‌షూప్ షాక్ అయిపోతారు. ఇంటర్నెట్ ఎలా కట్ అయిపోయిందని. అండ్ బయటకొచ్చి చూస్తే మనోళ్ళు అందరితో ఫైట్‌లో ఉంటారు. మిస్టర్ యూ మీరెందుకిలా చేస్తున్నారు? మీరు ఎంత పవర్‌ఫుల్ అయినా మా అందరితో ఫైట్ చేయలేరు అనంటే, మీ అందరితో ఫైట్ చేయాల్సిన పని నాకస్సలు లేదు. కేవలం నిన్నాపితే చాలు అని లోపలికొచ్చి వెంటనే మిన్‌షెప్ కోట్‌ని నరికేస్తాడు. అండ్ అక్కడ డాంగ్‌మే స్టేషన్ ఫ్లాగ్ ఉంటుంది. సో గైస్ ఇప్పుడు అర్థమైంది కదా! ఈ స్టేషన్‌కి లీడర్ మిన్‌షోబే అండ్ సియంగోక్ వైస్ లీడర్ అన్నమాట. అండ్ వీళ్ళిద్దరూ కలిసి డాంగూన్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని తనని లీడర్‌గా పోర్ట్రే చేశారు. అండ్ వీళ్ళు స్టోరీ చదివారు కాబట్టి ఒక నవల్ క్యారెక్టర్ అయిన డాంగ్ హూన్‌ని లీడర్ చేయలేదు. సో, అందరిని డాంగ్ హూనే లీడర్ అని చెప్పి మోసం చేశారు. ఇన్‌ఫాక్ట్ తనని హిప్నోటైజ్ చేసి తన స్కిల్‌తో ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకొని వాడుకున్నారు. సో, మొత్తానికి డాగ్‌జా వాళ్ళ ఆటలన్నీ కట్టేసి డాంగ్‌మే స్టేషన్ కూడా లాగేస్తాడు. అలా మనోడి ఫ్లాగ్ బ్రౌన్ కలర్‌లోకి మారిపోతుంది. అండ్ వాళ్ళు ఈ విషయం మిగతా ప్రాఫిట్స్‌కి తెలిస్తే మిమ్మల్ని అటాక్ చేస్తారు. అసలు మీరేమనుకుంటున్నారు అనంటే, డాగ్‌జా అందుకేగా మీ ఇంటర్నెట్ కట్ చేసింది అని అంటాడు. అలాగే ఒకవేళ నేనే రియల్ జంగిక్యూ అయినా నేను మీకు ఆన్సర్ చెప్పను అని అంటాడు. సో, ఆ పాయింట్ విన్నాక ఒక్కొక్కళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పాపం ఒక్కసారిగా వాళ్ళని ఎన్ని విధాలుగా మానిప్యులేట్ చేశాడని ఆలోచించి తెగ ఏడుస్తారు. సో, ఇంకా ఆ రోజు రాత్రి డాగ్‌జా మరస్సలు రెస్ట్ తీసుకోకుండా ఇంకో 4 స్టేషన్స్‌ని అటాక్ చేసి ఆక్యుపై చేసేస్తాడు. అలా టోటల్‌గా మీరిప్పుడు మ్యాప్‌లో చూస్తున్నారు కదా! ఈ 9 స్టేషన్స్ డాగ్‌జా అండర్‌లో ఉంటాయి. అండ్ ఇంక ఓన్లీ ఒక్క స్టేషన్ క్లియర్ చేస్తే హిడెన్ సినారియో అయిపోతుంది. అండ్ మిన్‌షోబ్‌ని, సియోంగోక్‌ని ఇంకా చంపకుండా వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చి తన గ్రూప్‌లో చేర్చుకుంటాడు. అలాగే తను ఎవరో ఎవరికీ చెప్పొద్దని లీడర్‌గా తన పవర్ యూజ్ చేసి ఓత్ తీసుకుంటాడు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మాట తప్పి ఓత్ బ్రేక్ చేస్తే డైరెక్ట్‌గా ప్రాణాలే పోతాయి. సో, ఇంక వాళ్ళు ఇక నుంచి మిమ్మల్ని ఏమని పిలవాలి సార్ అని అడిగితే, ఇప్పటిదాకా నన్నేమనుకున్నారో అలానే జంగ్‌యుక్యూ అని పిలవండి అని అంటాడు. అండ్ అలా చెప్పి ప్రాఫిట్స్‌తో మీటింగ్ కోసం మున్సిప్ దగ్గర ఫ్యూజిటివ్ అనే మాస్క్ తీసుకొని డాగ్‌జా పెట్టుకుంటాడు. అది పెట్టుకున్నాక అచ్చం తన ఫేస్ జంగ్‌యుక్‌లా మారిపోతుంది. అలాగే మున్సిప్‌కి తన యాట్రిబ్యూట్స్ ఏంటని అడుగుతాడు. అండ్ తనలా చెప్పకముందే డాగ్‌జాకి ఒక అప్డేట్ వచ్చి, వెంటనే తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది. సో, డాగ్‌జా ఒకసారిగా కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే వేరియబుల్ అయిన మిన్సెప్ క్యారెక్టర్ ప్రొఫైల్ ఎలా ఓపెన్ అయిందో తనకర్థం కాదు. సో, మరది ఏం జరిగిందో మనకు ముందు ముందు తెలుస్తుంది. సో, మిన్సెప్ దగ్గర ఫోన్స్‌ని తీసుకొని మళ్ళీ డాంగ్ హున్‌ని ఇంటర్నెట్ యాక్సెస్ అడిగి గ్రూప్ చాట్‌లో ఈ నైట్ మీటింగ్‌కి జంగ్‌యుక్ వస్తున్నాడని తన ఫోన్‌లో మెసేజ్ పెడతాడు. ఇంక అందరూ జంగ్‌యుక్ నిజంగా వస్తున్నాడా అని నమ్మలేకపోతారు. అండ్ ఆ చాట్‌లో అందరూ అసలు ఈ చెత్త నవలని 50 చాప్టర్స్ దాకా ఆ 12 మంది ఎలా చదివారు? వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందని డిస్కస్ చేసుకుంటారు. అలాగే నవలని ఎవరైనా పైరేట్ చేసుంటారా అని డిస్కస్ చేసుకుంటారు. సో, ఈ చాట్స్ అన్ని చూస్తున్న డాగ్‌జాకి ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే 'టీడబ్ల్యూఎస్ఏ' నవల్ తనకి చాలా ఇష్టం కాబట్టి. మరి ఫైనల్‌గా ఆ నెక్స్ట్ రోజు నైట్ ప్రాఫిట్ మీటింగ్ జరుగుతుంది. ఆంగుక్ అనే స్టేషన్‌లో. అండ్ ఆ స్టేషన్ ఒక న్యూట్రల్ స్టేషన్ అన్నమాట. దాన్ని ఎవరు ఆక్యుపై చేయకూడదని ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఓన్లీ ఇంపార్టెంట్ గ్యాదరింగ్స్ కోసం వాడతారన్నమాట. ఇంకా ప్రాఫిట్స్ అందరూ ఒకరినొకరు పలకరించుకుంటారు.
అండ్ అక్కడికి ఆబ్వియస్‌గా మనోడు జంగ్‌యుక్ వేషంలో వెళ్తాడు. అండ్ అందరూ జంగ్‌యుక్ నవలలో చెప్పినట్టే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడని డిస్కస్ చేసుకుంటారు. అండ్ అలా వాళ్ళ నంబర్స్‌ని చెప్పి జంగ్‌యుక్‌తో ఇంట్రొడ్యూస్ చేసుకొని తను చేసిన సాహసాలను మెచ్చుకుంటాడు. అండ్ అక్కడ నంబర్ 1168 రెనౌన్సర్ అని ఒకడుంటాడు. అండ్ మనవాడితో మాట్లాడుతున్నప్పుడు వాడిక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ చదివాడని మనోడు కనిపెట్టేస్తాడు. అండ్ వాడు డాగ్‌జాకి ఇప్పుడు మీరు థర్డ్ రిగ్రెషన్‌లో ఉన్నారా అని అడుగుతాడు. దానికి డాగ్‌జా అవునని చెప్తాడు. ఇంకా చాలా మంది జనం హ్యాంగ్ సాంగ్‌లి ఇంకా హుయివాన్ మీద పడిపోతూ ఉంటారు. ఇంకా ప్లేస్ మొత్తం ఒక పెద్ద చేపల మార్కెట్‌లా అయిపోతుంది. ఎలా అయితే ఒక ఓపెనింగ్‌కి హీరో, హీరోయిన్ వస్తే ఎలా అవుతుందో అలా. ఇంక డాగ్‌జా అందరిని ఆపి డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తాడు. మీరేదో టైరన్ కింగ్‌ని ఓడించే వెపన్ అన్నారు కదా! అదేంటో చూపించండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఒక మీటియార్‌ని చూపిస్తారు. అండ్ అది సినిమా డంజన్ సినారియో లాస్ట్‌లో ఒక మీటియార్ వెళ్తుంది కదా! అదే ఈ మీటియార్ అన్నమాట. అండ్ దీనిలో చాలా పవర్‌ఫుల్ ఐటెమ్ ఉంటుందని వాళ్ళు చెప్తారు. అండ్ ఈ మీటియార్ పగలడానికి ఒక్కొక్కళ్ళు రోజు దానికి మానా సప్లై చేస్తూ ఉంటారు. సో, ఈరోజు ఏ టైంకైనా ఆ మీటియార్ పగలొచ్చని చెప్తారు. అండ్ గైస్ ఈ పాయింట్స్ అన్నీ వింటున్న డాగ్‌జాకి మైండ్ పోతుంది. ఎందుకంటే రాబోయే ప్రమాదం గురించి తనొక్కడికే తెలుసు. సో, వెంటనే డాగ్‌జా గట్టిగా అరుస్తాడు. అసలు దీన్నెక్కడ ఎవరు పెట్టాడని. ఎందుకంటే టీడబ్ల్యూఎస్‌ఓలో జంగ్‌యుక్ ఫోర్త్ రిగ్రెషన్‌లో రావాల్సిన మీటియార్ ముందే వచ్చేసింది. అంటే దీనర్థం దీన్నెవరో కావాలని ఇక్కడ పెట్టారని. అండ్ డాగ్‌జా భయపడినట్టే జరుగుతుంది. ఆ ఎగ్ కదలడం స్టార్ట్ అవుతుంది. ఇంక డాగ్‌జా అందరిని పరిగెట్టమని చెప్తాడు. కానీ అసలు డాగ్‌జా ఎందుకలా చెప్తున్నాడని ఎవరికీ ఏమీ అర్థం కాదు. అంతలోపు ఒక బ్యారియర్ వచ్చేస్తుంది. ఇంక సిస్టమ్ ఓవర్‌లోడ్ అయిపోయి ఒక్కసారిగా ఫోర్త్ సినారియో అవ్వకుండానే ఫిఫ్త్ సినారియో కండిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మీటియార్ ఫిఫ్త్ సినారియోకి సంబంధించింది. కానీ ఎవరో ఈ ప్రాఫిట్ బ్యాచ్‌ని పిచ్చోల్ని చేసి అందులో ఒక ఐటెమ్ వస్తుందని నమ్మించి ఈ మీటియార్‌ని అక్కడ పెట్టేటట్టు చేశారు. యాక్చువల్‌గా ఈ మీటియార్స్‌లో చాలా రకాలుంటాయన్నమాట. కొన్నిట్లో నిజంగానే ఐటెమ్స్ ఉంటాయి. అలాగే కొన్నిట్లో క్యాటాస్ట్రోఫీస్ ఉంటాయి. అండ్ మనోళ్ళ ముందు ఉన్నదైతే పక్కా ఐటెమ్స్ వచ్చేదైతే కాదు. అండ్ ఫైనల్‌గా మీటియార్ పగిలి అందులోంచి ఒక టైర్ 5 డ్రాగన్ బయటకొస్తుంది. ఇంక అందరూ దాన్ని చూసి షాక్ అయిపోతారు. అండ్ ఆ డ్రాగన్ పేరు లెస్సర్ డ్రాగన్ ఇగ్నిర్. అప్పుడు వెంటనే అక్కడికి ఒక డొక్కాబీ వచ్చి, "అసలు మీరు ఫిఫ్త్ సినారియో కండిషన్స్‌ని ఎలా నెత్తికి తగిలించుకున్నారు? ఆ మీటియోర్ ఈ టైంలో హ్యాచ్ అవ్వకూడదు. మీరు మీకు తెలియకుండానే దాన్ని హ్యాచ్ చేసేసారు. అండ్ మీ కాన్స్టలేషన్స్‌కి మీ మీద చాలా బెంగ పెరిగిపోయింది. మీరెలా సర్వైవ్ అవుతారని. కానీ నేను డిఫికల్టీని అయితే తగ్గించలేను. మీరు చేసిన తప్పుకి మీరే అనుభవించండి" అని చెప్పి ఒక హిడెన్ సినారియో ఇస్తుంది. అండ్ దాని డిఫికల్టీ ఏ అని ఉంటుంది. సో, మరి చాలా కష్టమైన హిడెన్ సినారియో అని అర్థమైపోతుంది. మరదేంటో చూద్దాం. హిడెన్ సినారియో యునైటెడ్ వి ఫాల్, డివైడెడ్ వి ఫాల్. మైనర్ క్యాటాస్ట్రోఫీ అయిన లెస్సర్ డ్రాగన్ ఇగ్నిర్‌ని టైమ్ లిమిట్ లోపు చంపండి. లేదా దాని అటాక్స్ నుంచి తప్పించుకోండి. ఆల్ ద బెస్ట్. సో గైస్ ఇది హిడెన్ సినారియో అన్నమాట. అయితే ఆ డ్రాగన్ అయినా చంపాలి లేదా దాని నుంచి తప్పించుకోవాలి. కానీ ఇక్కడ సిట్యుయేషన్ చూస్తే మనోళ్ళెవరు అంత పవర్‌ఫుల్ కాదు. ఎందుకంటే అది చాలా పవర్‌ఫుల్ డ్రాగన్. సో దాన్ని చంపడం పక్కన పెడితే దాని నుంచి తప్పించుకోవడమే చాలా ఎక్కువ అని చెప్పాలి. అండ్ ఈ సినారియోలో దాని నుంచి ఎలా తప్పించుకోవాలంటే గ్రౌండ్ మీద ఒక నంబర్ రాసి ఉంటుంది. ఒక్కొక్క టైల్ మీద. అక్కడ ఎంత నంబర్ రాసుందో అంతమంది వెళ్లి నిల్చుంటే ఒక షీల్డ్‌లా వస్తుందన్నమాట. డ్రాగన్ అటాక్ చేసిన ప్రతిసారి అది మనోళ్ళని కాపాడుతుంది. సో, ఇప్పుడు నంబర్ 2 అని ఉంటే ఇద్దరు నిల్చోవాలి. అప్పుడు ఒక షీల్డ్ ప్రొవైడ్ అవుతుంది. అప్పుడు డ్రాగన్ చేసే అటాక్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఒకవేళ నలుగురున్నప్పుడు నంబర్ 3 వచ్చిందంటే ఆ ఒక్కడు బలైపోతాడని చెప్పాలి. ఒకవేళ నలుగురుంటే ఆ టైల్ మీద ముగ్గురున్నప్పుడు వాళ్ళ నలుగురు ఎవరు ఉండాలో డిసైడ్ అవ్వకపోతే నలుగురు చనిపోతారు. ఓన్లీ ముగ్గురే ఆ టైల్ మీద నిల్చోవాలి. అండ్ ఆ ఒక్కడు డ్రాగన్ చేతిలో అయిపోతాడు. సో గైస్ ఈ సినారియోలో ఎలా సర్వైవ్ అవ్వాలో చూసారుగా. మరి ఇక్కడితో వీడియోనైతే కంక్లూడ్ చేస్తున్నా. మరి నెక్స్ట్ వీడియోలో ఈ సినారియో కంటిన్యూ అవుతుంది. మరి ఈ మీటియార్‌ని ఎవరు పెట్టారు? అసలు ఫోర్త్ సినారియో అవ్వకుండా ఫిఫ్త్ సినారియో స్టార్ట్ అవ్వడం ఏంటి? మరి డాగ్‌జా ఎప్పుడు లేనిది ఎంత ఎక్కువ ఎందుకు భయపడుతున్నాడు అని ప్రతి క్వెషన్‌కి మనకి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆన్సర్ దొరుకుతుంది. ఇంక మనోళ్ళు చాంక్షన్ స్టేషన్‌ని ఎలా తీసుకుంటారు? మెయిన్ సినారియో 4ని ఎలా కంప్లీట్ చేస్తారనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం చూస్తాం. సో, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు మిస్ అవ్వద్దు. అండ్ మీకు ఈ ఎపిసోడ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయినా చెప్తా. లేదంటే మీకు కామెంట్ సెక్షన్‌లోనే రిప్లై ఇస్తా. అండ్ గైస్ మీరు ఇంకా ఎక్కడి దాకా వీడియో చూసారంటే మీరు నన్ను రెగ్యులర్‌గా సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో, నెక్స్ట్ నుంచి వచ్చే ప్రతి వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోకి వాచ్ టైమ్ అస్సలు ఉండట్లేదు. మీరు వీడియోని పూర్తిగా చేస్తే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా ఎక్కువ మంచి వీడియోస్‌తో వస్తా. అండ్ ఆల్రెడీ మన ఛానల్‌లో డెమోన్ స్లేయర్ సిరీస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీరు కావాలంటే ఆ ప్లేలిస్ట్‌ని కూడా చూడండి. అండ్ అలాగే మీకు ఇష్టమైన యానిమే ఏదైనా ఉంటే దాని కింద కమెంట్ చేయండి. నేను ఆ యానిమే మీద కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీక్ విండ్ బ్రేకర్ సీజన్ 1 ఎక్స్‌ప్లనేషన్‌ని ఒక 10 మినిట్స్ వీడియోలో చేయాలనుకుంటున్నా. సో, 10 మినిట్స్ ఎక్స్‌ప్లనేషన్ సిరీస్‌ని స్టార్ట్ చేస్తున్నా. అంటే సీజన్ 1 1-12 ఎపిసోడ్స్ ఉంటాయి కదా!
ఆ 1 to 12 ఎపిసోడ్స్ని సింపుల్గా 10 minutesలో ఒక రీక్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో విండ్ బ్రేకర్ సీజన్ 1 రీక్యాప్ ఎపిసోడ్ ఈ వీక్ వస్తుంది, దాన్ని కూడా చూడండి, అసలు మిస్ అవ్వద్దు. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.